రోజు హింసించేవాడిని తనైనా ఎన్ని రోజులను భరిస్తుందిలేమ్మా. డివోర్స్ తర్వాత అయినా హ్యాపీగా ఉంటుందేమో. ఇంతకీ కిట్టుగాడిని ఎవరి దగ్గరికి పంపించారు? వాడికి ఇంకా ఆరేళ్ళేగా, అమ్మ దగ్గరే ఉండాలి అన్నారు. స్వేచ్ఛ అల్లుడు బానే చూసుకుంటున్నాడా? అంతా బానే ఉందిగా. పిల్లల గురించి ఏమైనా ఆలోచించారా? అంతా బాగానే ఉందమ్మా. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు కూడా. పిల్లలైతే ఇప్పుడు వద్దనే అనుకుంటున్నాం. చాలా పనులు ఉన్నాయి. ఆయన వచ్చేలో పని పూర్తి చేయాలి. సరే, కుక్కర్ విజిల్ వినిపిస్తుంది. నేను నీకు మళ్ళీ చేస్తా. ఉంటా, బాయ్. అల్లుడు బానే చూసుకుంటున్నాడా? వంట చేసేటప్పుడు కళ్ళు దుబ్బాయా? ఏం నేర్పించింది మీ అమ్మ నీకు? చంపాలనుకున్నావు నన్ను? ఎందుకు పుట్టావు? నీ బతుకే దరిద్ర బతుకు. ఇదంతా మొదలైంది నువ్వు వచ్చినప్పటి నుంచి. ఆయన నన్ను మొదటిసారి కొట్టింది నిన్ను పోగొట్టుకున్నప్పుడు. అప్పటి నుంచి ఆయన నన్ను కొడుతూనే ఉన్నాడు, నేను పడుతూనే ఉన్నాను. అయినా తప్పంతా నాదేలే. నా మతిపరుపుతో నేను పోగొట్టుకున్నాను. మరి చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేగా. తగిన చేస్తే జరిగింది. ఈ రంగురంగుల ప్రపంచంలో రంగుల కోసం రాద్ధాంతాన్ని ఎప్పుడన్నా చూసావా? చీర కలర్ షర్టు కట్టుకుందని చెప్పి లాగిపెట్టి కొట్టాడు. చాలా నొప్పేసింది. నన్ను చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు? అయినా మా అమ్మ నాకు అన్నీ ముందే చెప్పింది. పెళ్ళైన తర్వాత ఏవి మనం అనుకున్నట్టు ఉండవు, మెల్లిమెల్లిగా అవే సర్దుకుంటాయి అని. ఏమో సర్దుకుంటాయేమో. ఏంటి దీనికి ఏమైనా పిచ్చి పట్టి రోజు చెప్తుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నావా? నా ఒంటిపైన నువ్వు చూసినన్ని గాయాలు ఇంకెవరూ చూడలేదు. అందుకే నీకే చెప్తున్నా. చూసావా, ఎంత ప్రయత్నించినా నీ మొదటి రూపం తిరిగి రాలేదు. తిరిగి రాదుగా. చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు, నన్ను మహారాణిలా చూసుకోవడానికి రాజకుమారుడు వస్తాడు అని. బహుశా మహారాణి అంటే ఇంతేనేమో. తనకు కావలసినవన్నీ కాళ్ళ దగ్గరే ఉన్నా నాలుగు గోడల మధ్య నలిగిపోతా.
వస్తున్నా. మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందంటమ్మా. హాస్పిటల్ తీసుకెళ్లే దారిలోనే చనిపోయారు. బాడీని ఇంటికి తీసుకొస్తున్నారంట.